మా వరంగల్ ప్రజలందరికీ ఆడబిడ్డలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ఎంగిలిపూల బతుకమ్మకి విచ్చేసినటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ఇతర మంత్రులకి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, కార్పొరేషన్ చైర్మన్లకి, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నా ఆడపడుచులకి, ఇక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చినటువంటి నా అక్క చెల్లెలందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బతుకమ్మ అంటే తీరొక పూలతోటి మనము అలంకరించుకునేది. అన్ని పూలు ఉంటేనే బతుకమ్మ అందంగా తయారవుతుంది. అట్లనే అభివృద్ధి పరంగా కూడా అన్ని రకాలుగా మన వరంగల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 1000 స్తంభాల గుడి సాక్షిగా, అట్లాగే భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాకు ఆ బలం ఇవ్వాలి. మన వరంగల్ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. అన్ని విధాలుగా ఎయిర్పోర్ట్ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, ఇంకా ఏది చూసుకున్నా కూడా వరంగల్ ఎక్కడ కూడా వెనుకబడొద్దు. రెండో అతిపెద్ద రాజధానిగా వరంగల్ వర్ధిల్లాలని, మీరందరూ కూడా ఆడపడుచులు దీవించాలని, సీఎం రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మన వరంగల్ 2వ రాజధానిగా రూపాంతరం చెందుతుంది. అందుకు సహకరిస్తున్న మంత్రులందరికీ, ఇక్కడ వచ్చేసిన అక్క చెల్లెలందరికీ కూడా మరోసారి సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ మేడం. మరి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి మేయర్ గుండు సుధారాణి మేడం గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఈరోజు రాష్ట్ర తెలంగాణ బతుకమ్మ పండుగను 1000 స్తంభాల గుడిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులందరికీ, రాష్ట్ర మంత్రివర్యులందరికీ, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లకు, స్థానిక శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమం